Welcome back to our channel GPK Shorts and Entertainment. Content is ours, entertainment is yours. నా పేరు పవన్. ఈరోజు మన వీడియోలో కంటెంట్ రజాకార్, ఎ సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. ఒక నిశ్శబ్ద మారణ హోమం హైదరాబాద్లో జరిగింది. సో ఈ రజాకార్ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు, ఎన్నో బలిదానాలు, ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో ఆకృత్యాలు, ఎంతో మంది మానవ ప్రాణాలు బలిగొన్నారు. సో ఇంత ఉద్యమం జరిగింది, ఇంత ప్రాబ్లం జరిగింది దేనికోసం? హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నుంచి విముక్తి కోసం. సో ఆ విముక్తి కోసం జరిగిన పోరాటమే ఈ రజాకార్ ఉద్యమం. సో ఈ రజాకార్ ఉద్యమంలో ఏమి జరిగాయి, ఎన్ని జరిగాయి అనేది చెప్పుకోవాలంటే యాక్చువల్గా అయితే నాకు ఒక రోజు టైం కావాలి భయం. కానీ మనం బ్రీఫ్గా ఈ వీడియోలో బ్రీఫ్గా మాత్రమే చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ ఉద్యమం గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు పడుతుంది. కానీ అన్ని రోజులు మనకు కష్టం కాబట్టి దీని గురించి బ్రీఫ్గా మాత్రమే చెప్తాను. ఈవెన్ ఈ రజాకార్ ఉద్యమం గురించి కొంతమందికి, ఒక తరం వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. ఈవెన్ బుక్స్ చదవడం ద్వారా కూడా కొంతమందికి తెలుసు. కానీ ఈ బుక్స్ చదవడం ద్వారా తెలిసేదానికంటే మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుస్తుంది, లేదా ఆ సన్నివేశాన్ని ఆ బుక్లో చదివి కొంచెం బాధపడతాం. కానీ అదే దృశ్య రూపాలకు వస్తే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరిలో ఒక రకమైన బాధ, ఒక రకమైన ఆవేశం అండ్ దాని మీద ఒక గౌరవం అనేది వస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ మూవీని, ఈ రజాకార్ ఉద్యమాన్ని ఒక మూవీగా తీయాలి అని ఆలోచించిన మన డైరెక్టర్ యాటా సత్యనారాయణ అండ్ ప్రొడ్యూసర్ గుడివాడ నారాయణ రెడ్డి, వీళ్ళిద్దరికైతే మనం ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ మూవీగా చేసినందుకు. అండ్ వీళ్ళిద్దరి తర్వాత ఈ మూవీ మనం చూస్తున్నప్పుడు ఒక ఉద్యమ సినిమా అయినా సరే, ఇంక ఏ సినిమా అయినా సరే, దానికి కంపల్సరిగా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాట ద్వారానే తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు ఊపందుకున్నాయి. సో అలాంటి మ్యూజిక్ ఇచ్చిన, సీన్ ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మన భీమ్ సిసిరోలియో, సో తను కూడా చాలా మంచి వర్క్ చేశాడు. 100% ఈ మూవీకి ఇచ్చాడు. సో వీళ్ళ గురించి, ఈ మూవీ గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ అసలు ఈ రజాకార్ ఉద్యమం అంటే ఏంటి, ఎంత అకృత్యాలు, ఎంత దౌర్జన్యాలు చేశారు, నిజాం నిరంకుశత్వం ఎలా ఉంది, అండ్ రజాకార్ అఘాయిత్యం, అండ్ వీళ్ళిద్దరి కింద బతికే దొరలు అండ్ భూస్వాములు, గుత్తేదారులు, పెత్తందారులు, వీళ్ళందరూ సామాన్య జనాన్ని ఎలా పీల్చి విప్పి చేశారు, వాళ్ళ రక్తాన్ని ఎలా తాగారు, పన్నుల రూపంలో, లేదంటే మానవ ప్రాణాలు, వీళ్ళందరినీ ఎలా తీశారు అనేదే ఈ రజాకార్ ఉద్యమం. సో ఇది యాక్చువల్గా ఒక జలియన్ వాలాబాగ్ లేదా 1857 సిపాయిల తిరుగుబాటు, వీటన్నిటికంటే కూడా దారుణమైన సంఘటనలు ఇక్కడ ఈ రజాకార్ ఉద్యమంలో జరిగాయి. కానీ ఎందుకో అది కేవలం కొన్ని బుక్స్కి మాత్రం పరిమితం అయిపోయింది. అనుకున్నంత జనాలకైతే అనుకున్నంత తెలియలేదు. చరిత్ర చీకట్లో కలిసిపోయింది. కానీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ ఇప్పుడు తరానికి దీని గురించి అయితే పెద్ద అవగాహన లేదు. కంపల్సరిగా ఈ మూవీ చూసైనా సరే అసలు ఇంత గొప్ప ఉద్యమం జరిగిందా తెలంగాణలో, ఇంతమంది బలిదానాలు, ప్రాణదానాలు చేశారా అని తెలుసుకోవాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత. సో కాబట్టి ఈ మూవీ చూసి ఇప్పటివరకు చూడడం వాళ్ళు ఎవరుంటే కంపల్సరిగా ఈ మూవీ చూడండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇది కేవలం మూవీ మాత్రమే కాదు, ఇది ఒక చరిత్ర, ఇది ఒక గొప్ప చరిత్ర. సో ఈ చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సిన బేసిక్గా ఈ జనరేషన్ యూత్ కంపల్సరిగా తెలుసుకోవాలి. సో అట్లీస్ట్ నా రివ్యూ ఒక చూస్తే కనీసం ఒక ఇద్దరు ముగ్గురన్నా ఈ మూవీ చూసిన వాళ్ళు ఉంటే జస్ట్ కామెంట్ చెప్పండి. నాకు అంతకంటే ఆనందం లేదు. ఈ మూవీ నేను చెప్పిన తర్వాత ఈ మూవీ మీరు చూసి మేము చూసామని ఒక కామెంట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మెయిన్గా 1000 ఊర్ల మర్రి, ఒక మర్రి చెట్టుకి 1000 మందిని ఉరిదీశారు. వందే మాత్రం అండ్ వాళ్ళ రజాకారులని వ్యతిరేకించిన దానికి 1000 మందిని ఉరిదీశారు. సో అందుకే దాన్ని 1000 ఊర్ల మర్రి అంటారు. ఇది అప్పట్లో జలియన్ వాలాబాగ్ కంటే ముందు జరిగింది. అంత ప్రాముఖ్యత ఉన్న ఒక సంఘటన. అదేవిధంగా వరంగల్ జిల్లాలో స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 5 రోజు రహస్యంగా ఒక జాతీయ జెండా ఎగరేశాడని మొగిలయ్య గౌడ్. అతని తల నరికి వరంగల్ వీధుల్లో మొత్తం రక్తంతో చల్లారు. వందే మాత్రం అని ఎవరైనా అన్నా సరే వాళ్ళని ఊచకోత పోశారు. బళ్ళు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కానీ, పిల్లలు కానీ, వాళ్ళు వాళ్ళ ఇస్లాం
లాంగ్వేజ్ అని ఉర్దూలో కాకుండా తెలుగులో పాఠాలు చెప్తున్నారని వాళ్ళని పిల్లలని కూడా చూడకుండా వాళ్ళని కూడా ఊచకోతకొచ్చారు. అండ్ ఆడపిల్ల మానాలని ప్రాణాలని చాలా అవలేలగా తీస్తారు. అండ్ ఆడబిడ్డల్ని నగ్నంగా చేసి బతుకమ్మలు ఆడించారు. ఇటువంటి అఘాయిత్యాలు ఎన్నో చేశారు. వీళ్ళు ఫస్ట్ నుంచి నిజాం కాలం నాటి నుంచి కొంచెం డెవలప్ చేసుకుంటూ పన్నులు, ప్రతి ఒక్కరికి పని చేస్తే పన్ను, పని చేయకపోయినా పన్ను, ఊపిరి పీల్చాలన్నా పన్ను, లేదంటే ఆడబిడ్డ పుడితే పన్ను, మగబిడ్డ పుడితే పన్ను, ఏం చేయాలన్నా సరే పన్నులు పనులని వాళ్ళ రక్తాన్ని, సామాన్య జన రక్తాన్ని అయితే పీల్చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ నిజాం తరం వచ్చేందుకు అంటే రెండవ నిజాం, మూడో నిజాంకి వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ సైన్యంతో చేతులు కలిపి వాళ్ళ అనుబంధంగా వాళ్ళ సైన్యాన్ని బలపరుచుకున్నారు. ఈ సైన్యం సాయంతో ఒక పక్క నిజాం సైన్యం అండ్ బ్రిటిష్ అందరూ కలిసి సామాన్య జనం మీద అయితే ఒక కక్ష తీర్చుకున్నారు. వాళ్ళనైతే ప్రశాంతంగా బతికించే సాయం లేదు. సో ఆ తర్వాత కొంచెం ఆరో నిజాం వచ్చిన తర్వాత కొన్ని గుడులు, ఎవరి మత ఆచారాలు, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు చేసుకుంటూ ఆరో నిజాం టైంలో కొంచెం ప్రశాంతం ఉన్నది. కానీ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్, ఈ ఏడో నిజాం వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరిగా మొత్తం తెలంగాణ ప్రజల మొత్తం అస్తవ్యస్తం, జీవన విధానం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఎంతమంది చనిపోయారో, ఎంతమంది త్యాగాలు చేశారనేది లెక్కే లేదు. ఆడపిల్ల కూడా ఎంతమందిని మానభంగం చేశారు, అత్యాచారం చేశారు కానీ లెక్కే లేదు. ఇష్ట ప్రకారం ఎలా పడితే అలా వాళ్ళు అనుకున్నట్టు చేశారు. సో దీన్ని ఇంకా సహించలేక అప్పుడే మనకి స్వాతంత్రం కూడా వచ్చింది 1947 ఆగస్టు. ఇదందరూ మనకు తెలిసిందే. కానీ ఇండియాకు మొత్తం స్వాతంత్రం వచ్చిన ఒక హైదరాబాద్ సంస్థానం, కేవలం మన హైదరాబాద్ సంస్థానమే కాదు, హైదరాబాద్ సంస్థానం పాటు కర్ణాటకలో కొన్ని ప్లేసులు అండ్ మరాఠ్వాడ అంటే మహారాష్ట్ర కొన్ని ప్లేసులు, ఇవి కూడా నిజాం హ్యాండ్ ఓవర్లోనే ఉండేవి. సో వీళ్ళకి మాత్రం స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియా వీళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ పంపించింది, మీ హైదరాబాద్ సంస్థాన్ని కూడా ఇండియాలో విలీనం చేయండి. కానీ నిజాంకైతే విలీనం చేయడం ఇష్టం లేదు. సో విలీనం చేయడం ఇష్టం లేదు కాబట్టి కొంతమంది బ్రిటిష్ అధికారుల సాయంతో ఇండియన్ గవర్నమెంట్ తోటి ఒక అగ్రిమెంట్, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ తీసుకొచ్చారు 1 year. అంటే నెక్స్ట్ ఇయర్ 1948 సెప్టెంబర్ వరకు ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ తీసుకొచ్చారు. అప్పటి వరకు పాలించారు, తర్వాత ఇండియాలో విలీనం చేయాలి ఒక ఒప్పందం చేస్తున్నారు. అయితే మెయిన్గా ఇది యాక్చువల్గా స్టార్టింగ్ స్టోరీ. ఇక్కడి నుంచి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947 తర్వాత సెప్టెంబర్ 1948 మెయిన్గా ఏంటంటే మనకి గుర్తుంచుకోవాల్సిన రోజు సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ విమోచన దినోత్సవం. ఆ రోజు నిజంగా ప్రతి ఒక్క తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని పండగ చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ చేసుకుంటున్నారు కూడా. సో ఆ రోజు కూడా మనం గుర్తున్నాం. ఎలా అయితే మనం ఆగస్ట్ 15 అండ్ జనవరి 26 ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో సేమ్ సెప్టెంబర్ 17, 1948 కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. సో ఈ మెయిన్గా ఈ కథాంశం మూవీలోకి వస్తే, మూవీలో కథాంశం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 17 వరకు నిజాం చేసిన కుట్రలేంటి, నిజాంతో పాటు రజాకార్, నిజాం దగ్గర ఉండే రజాకార్ వీళ్ళు చేసిన కుట్రలేంటి, ఈ కుట్రల ఫలితంగా ప్రజలు ఎన్ని బాధలు అనుభవించారు. సో ఫైనల్గా తెలంగాణకి నిజాం పాలన నుంచి విముక్తి ఎలా వచ్చింది, అది స్టోరీ, మెయిన్ స్టోరీ ప్లాట్. సో ఈ స్టోరీ ప్లాట్ని ఉన్నది ఉన్నట్టు వీలైనంత వరకు 95% చాలా నిజాయితీగా మన యాటా సత్యనారాయణ గారు తీశారు సినిమాని. అంటే స్టోరీ అంటే మనకేదో డాక్యుమెంట్ టైప్లో ఉండదు, స్టోరీ కూడా మనం కూర్చొని 2.5 గంట థియేటర్లో చూసే విధంగానే ఉంటుంది. అంత భావోద్వేగాలు ఉంటాయి స్టోరీలో. అంటే బాధపడతాం, ఆనందపడతాం, లేదంటే ఆవేశపడతాం. అటు సైడ్ నిజాం కానీ రజాకాలు కానీ చంపేయాలన్నంత ఆవేశం మనకు వస్తుంది. ఈవెన్ అది యాక్ట్లో క్రెడిట్ కూడా ఉంటుంది, బట్ స్టోరీలోనే ఆ గ్రిప్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనకు కూడా అదే విధంగా ఎంగేజ్మెంట్ ఉంటుంది. సో కాబట్టి మూవీ 2.5 hours ఎంగేజింగ్ గా ఉంటుంది మొత్తం. సో ఇలా ఎప్పుడైతే మెయిన్గా నటీనటుల విషయానికి వస్తే యాక్టర్స్, సో ఉస్మాన్ మీర్ అలీ ఖాన్ అంటే 7వ నిజాంగా చేసిన మకరంద్ దేశపాండే అండ్ రజాకార్, అతని కింద రజాకార్ కాసిం రజ్వీ రాజర్చ్ అండ్ వీళ్ళే కాకుండా మనకి ఈ స్టోరీలో మెయిన్ ఉండేది మన తులసి గారు అండ్ ఇంద్రజ చాకల ఐలమ్మగా చేసింది అండ్ అనసూయ. ఈ పార్టే చాలా ఇంపార్టెంట్. అనసూయ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ సీన్, మా బతుకమ్మ సాంగ్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ప్రేమ, ఈ ఫస్ట్ పార్ట్లో వీళ్ళందరూ యాక్టర్స్, వీళ్ళతోనే మనం ఎంగేజ్ చేస్తాం. మెయిన్ వీళ్ళందరికంటే ఈ తెలంగాణ విమోచన ప్రక్రియలో మెయిన్ హీరో ఎవరంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ నిజాం అకృత్యాల్ని, నిజాం నిరంకుశం తెలుసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కంపల్సరిగా
తెలంగాణనైతే ఇండియాలో విలీనం చేయాలి, నిజాం పాలన నుంచి విముక్తి చేయాలి అని చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు. అందుకే కంపల్సరిగా తను అనుకున్నట్టు ఎవరు ఏమన్నా సరే, ఎవరు ఎదిరించినా, ఎవరు వద్దన్నా సరే కంపల్సరిగా ఈ ఆపరేషన్ అయితే చేయాలి, తెలంగాణని విముక్తి చేయాలి నిజాం పాలన నుంచి అని గట్టిగా అనుకున్నాడు. అనుకున్నట్టే చేశాడు కూడా. సో కాబట్టి ఈ రోజు మనం తెలంగాణలో హ్యాపీగా ఆనందంగా బతకగలుగుతాం అంటే దానికి మెయిన్ రీజన్ ఎంతో మంది పోరాట ఫలితం, ఎంతో మంది త్యాగదనులు ఉన్నారు, ఎంతో మంది బలిదానాలు చేస్తున్నారు వాళ్ళు, అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ అఫ్ కోర్స్ మన ఇండియన్ ఆర్మీ. సో మన ఇండియన్ ఆర్మీ కేవలం హైదరాబాద్ సంస్థ 4 రోజుల్లో వాళ్ళ ఆధీనాలు తెచ్చుకున్నారు. మొత్తం నిజాం సంస్థలు లేదా రజాకాలు అందరినీ వాళ్ళు లొంగ తీసుకొని 4 రోజుల్లో వాళ్ళ ఆధీనాలు తెచ్చుకున్నారు. అది ఏంటి అనేది ఈ మూవీలో ఉంది స్టోరీ కూడా. సో ఫస్ట్ హాఫ్ లో అయితే సో ఇలా స్వాతంత్రం వచ్చింది అండ్ మీరు కూడా విలీనం చేయాలని చెప్పినప్పుడు కంపల్సరీ ఏడో నిజం ఒప్పుకోడు, మేము ఎవరిలో విలీనం కావు, మా స్వతంత్ర రాజ్యంగానే ఉంటుంది, మేము స్వతంత్రంగా పాలించుకుంటామని చెప్తారు. సో దానికి ఇండియా కుదరదు, ఇండియన్ గవర్నమెంట్ కుదరదు అని చెప్పినప్పుడు అదే బ్రిటిష్ వాళ్ళ కొంతమంది అండదండలతోటి కంపల్సరీ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ తెచ్చుకుంటారు. అంటే 1 year టైం ఇస్తారు వాడికి. ఈ 1 year టైంలో వీళ్ళ ఆలోచన, వీళ్ళ కుట్రలు ఏంటంటే కంపల్సరీగా హైదరాబాద్ని విలీనం అయితే చేయకూడదు, మన ఇస్లాం స్వతంత్ర రాజ్యంగా దీన్ని ప్రకటించుకోవాలి, తుర్కిస్తాన్గా మార్చాలి, పాకిస్తాన్ తర్వాత తుర్కిస్తానే అని చెప్పుకోవాలి జనాలు, సెకండ్ దేశం. సో స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవాలి అని ఈ కుట్రలు చేస్తారు. ఈ కుట్రల కోసం వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ చేయడానికి సిద్ధపడతారు. సో అది ఏ విధంగా అయినా సరే, ప్రజల్ని చంపైనా సరే, భయపెట్టేది ఎలాగైనా సరే దీన్ని ఒక స్వతంత్ర రాజ్యంగా మనం చేసుకోవాలి, మన ఇస్లాం మతమే ఉండాలి మొత్తం అని ఒక దురుద్దేశంతో రకరకాల కుట్రలు చేస్తారు. సో ఆ కుట్రలో భాగంగానే మెయిన్ గా వీళ్ళకున్న మతోన్మాదం, అధికార ఆకాంక్ష, ధనాకాంక్ష, వీటి వల్ల కంపల్సరీ ఒక స్వతంత్ర రాజ్యాంగం చేయాలనుకుంటారు. సో ఈ ప్రాసెస్ లోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1948 వరకు ఫస్ట్ వీళ్ళకున్న మతోన్మాదం వల్ల మత మార్పిడి దాన్ని తీసుకొస్తారు. కంపల్సరిగా ప్రతి హిందువు కూడా ఇస్లాంగా మారిపోవాలి, ముస్లింగా మారాలని చెప్పి వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రెజర్ పెడతారు, చంపేస్తారు, కాదు చంపేస్తారు. సో మారేవాళ్ళు మీరు మాలిక్లో బతకచ్చు, బానిసలకు కాదు, మీరు ఒక రజాకారుగా మాలిక్ బతకచ్చు అని ఆశ పెట్టినా సరే మన హిందువులు ఎవరు మారడానికైతే ఒప్పుకోరు. అది మన హిందూ మతంలో గొప్పదనం. సో ఎవరు మారరు. అలా అని చాలా ఊళ్ళనే మొత్తం కాల్చేస్తారు, సజీవంగా కాల్చేస్తారు. సో అలా అయినా సరే మన హిందూ మతం అయితే కొంచెం కూడా మార్చలేరు. సో ఇలా ఇంకా అవన్న ఆడపిల్ల కొడితే ఎక్కడ ఆడపిల్లతో వాళ్ళ మానభంగం చేయడం, అత్యాచారం చేయడం, అండ్ అదేవిధంగా బతుకమ్మ పండుగ చేసిన ఆడవాళ్ళ దగ్గర పోయి వాళ్ళని నగ్నంగా చేసి బతుకమ్మ ఆడి వీళ్ళ శాడిజం మొత్తం చూపిస్తారు. ఇలా ఎన్ని ఆకృత్యాలు అగాయించాలో అన్ని చేస్తారు. సో ఈ ప్రాసెస్ లో ఇది మొత్తం స్టఫ్ అంటే వీళ్ళ అరాచకత్వం, రజాకర్ అరాచకత్వం నిజాం నిర్మిస్తూ ఒక పతాక స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. ఇది ఫస్ట్ హాఫ్ ఇంతవరకు. అండ్ మన ఇంతకుముందు చెప్పిన యాక్టర్లు ఒక్కొక్కళ్ళు ఒక్కో సీన్ లో ఒక 10 minutes 15 minutes సీన్ లో చాలా బాగా చేశారు. ఒక సీన్ ప్రతి సీను ఎలివేటివ్ గా బాగుంటుంది. అంటే కేవలం ఏదో ఒక ఉద్యమంగా డాక్యుమెంట్ టైప్ లో కాకుండా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతవరకు ఎండ్ అవుతుంది. సో వీళ్ళ నిరంకుశత్వం, అరాచకత్వం పతాక స్థాయి జరుపుకొని అక్కడ ఎండ్ అయిపోతుంది. సో కమింగ్ టు సెకండ్ హాఫ్, ఇదే దౌర్జన్యాలు ఇంకా రకరకాలు చేస్తుంటే ఇది వల్లభాయ్ పటేల్ లాగా చేరి ఎలాగైనా సరే గట్టిగా అనుకుంటారు ఒక 3 months లో కంపల్సరీగా హైదరాబాద్ నుంచి విముక్తి తీసుకురావాలి అని వల్లభాయ్ పటేల్ అనుకున్న తర్వాత తనకు సంబంధించిన ఒక ఏజెంట్ హైదరాబాద్ పంపించి అక్కడ ఏం జరుగుతుంది పరిస్థితి అని చెప్పి మున్షి అనే అతన్ని పంపిస్తారు అక్కడికి. సో అతను అక్కడ ఏం జరుగుతుంది పాయింట్ టు పాయింట్ వల్లభాయ్ పటేల్ తెలియజేస్తుంటాడు. సో ఈ ప్రాసెస్ లో సెకండ్ హాఫ్ లో మనం మెయిన్ గా వచ్చేది మన బాబీ సింహ అండ్ దేవిక, వీళ్ళ సీన్లు కూడా చాలా బాగున్నాయి. ఒక ఊరి సంబంధించిన సీన్లు ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. ఫైనల్ గా ఇన్ని అరాచకాలు చూసి వల్లభాయ్ పటేల్ ఇంకా సహించలేక గవర్నమెంట్ వద్దు లేదా పర్మిషన్ ఇకపోయినా సరే గట్టిగా వాళ్ళ దగ్గర నుంచి వారించి పర్మిషన్ తీసుకొని కంపల్సరీ ఇండియన్ ఆర్మీ మొత్తాన్ని హైదరాబాద్ బొమ్మని మొత్తం ఆదేశిస్తాడు. సో మన ఇండియన్ ఆర్మీ కూడా అందరూ అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి హైదరాబాద్ సంస్థకి వెళ్ళి 4 రోజులు అంటే 13th రోజు స్టార్ట్ చేస్తారండి ఆపరేషన్ పోలో. సో 13th రోజు స్టార్ట్ చేసి 17th మొత్తం అందరినీ ప్యాకప్ చేస్తారు. అది నిజాం కావచ్చు, కాసిం రజ్వీ, ఇంకా పాకిస్తాన్ సంబంధించిన ప్రధానమంత్రి లాయక్ అలీ. సో వీళ్ళందరినీ మొత్తం తమ ఆధీనంలో తీసుకొచ్చి లొంగ తీసుకొని సో మొత్తం హైదరాబాద్ ఆధీనంలో తీసుకొచ్చి ఫైనల్ గా September 17, 1948 రోజు తెలంగాణ ప్రజలకైతే ఒక విముక్తినిస్తారు. నిజాం పాలన విముక్తి, నిజమైన స్వాతంత్రం ఆ రోజు వచ్చిన 1947లో కాదు, 1940 భారతదేశం మొత్తం స్వాతంత్రం వచ్చిన
తెలంగాణ మాత్రం ఆ రోజే నిజమైన విముక్తి వచ్చింది. సో ఇది చేయడానికి సహాయం చేసిన మొత్తం సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇండియన్ ఆర్మీ అండ్ ఈ ఉద్యమంలో, ఈ ఉద్యమ కాలంలో ఎంతో మంది ప్రాణాలు బలి ఉన్నారు అండ్ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈవెన్ చాలా మంది అంగవికలాంగులు కూడా అయ్యారు. ఎంతో మంది ఆడబిడ్డలు మానవ ప్రాణాలు పోయినాయి. సో వీళ్ళందరికీ కూడా మనం ఒక జోహార్ చెప్తూ ఇది ఈ మూవీకి సంబంధించిన రివ్యూ. సో మీరు కూడా చూడండి, చాలా సిన్సియర్గా ఉంటుంది అండ్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది. చరిత్ర తెలుసుకోవాలి, కంపల్సరీ తెలుసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది చరిత్ర, ఈ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. సో మెయిన్గా ఇంకోసారి ఈ మూవీని దృశ్యరూపంలో తీసుకొచ్చిన మన డైరెక్టర్ సత్యనారాయణ అండ్ ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు అండ్ తన మ్యూజిక్ తోటి సాంగ్స్ కానీ లేదా యాక్షన్ సీన్ ఎలివేషన్ కానీ బాగా తీసుకొచ్చిన బీమ్స్, వీళ్ళందరికీ కూడా ఒక థ్యాంక్స్ చెప్తూ ఇంతటితో ఈ రివ్యూని నేను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్. నా ఈ రివ్యూ మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.